రష్యాలో జరుగుతున్న తాజా పరిస్థితులు చూస్తుంటే నిజంగానే ప్రపంచానికి ముప్పు వాటిల్లిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తు ప్రకృతి విలయతాండం చేస్తుందని చెప్పవచ్చు. తాజాగా రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో రెక్టార్ స్కేల్పై 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో రష్యా, జపాన్, ఉత్తర పసిఫిక్ ప్రాంతాల్లోని పలు నగరాలు అయితే తీవ్రమైన ప్రభావానికి లోనయ్యాయి. దీంతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా అమెరికా సైతం ఈ ప్రభావానికి లోనవుతా ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా అలాగే హవాయి ద్వీపకల్పాలకు సంబంధించి మొత్తం ఈ వ్యవస్థ అయితే అంటే ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయి ద్వీపాలకు సంబంధించి అయితే మొత్తం సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయబడుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయి ద్వీపాలకైతే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలోని మొత్తం హవాయి ద్వీపానికి మొత్తానికి ఈ సునామీ హెచ్చరికలు, సునామీ సైరన్లు అయితే మోగుతా ఉన్నాయి. దీంతో ప్రజలైతే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. దీంతో అక్కడి ప్రజలకైతే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తీరా ప్రాంతాలకు వెళ్ళొద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలని ప్రభుత్వాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సునామీ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అందరూ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి వారైతే చెప్తా ఉన్నారు. ఇక వీటితో పాటు విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సెల్ ఫోన్లు కూడా దానికి సంబంధించిన సిగ్నల్ అంతరాయం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఖచ్చితంగా ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి వారైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ఏ క్షణమైనా ఆ సునామీ కానీ ఇటు భూకంపాలకు సంబంధించిన విపత్తులు జరిగే అవకాశం ఉన్నది, వాటన్నిటికీ సన్నద్ధమై ఉండాలని చెప్పేసి అక్కడి ప్రభుత్వాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. దాంతో హవాయి ప్రాంతంలోని ప్రజలంతా ఒకేసారి తమ కార్లతోటి, తమ వాహనాలతోటి రోడ్లపైకి వచ్చేసారు. దీంతో అక్కడ నగరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇక్కడే ట్రంప్ సైతం స్పందించారు. ఖచ్చితంగా ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధైర్యం చెప్పే ఒక సూచన అయితే ఆయన చేశారు. ఏది ఏమైనప్పటికీ రష్యాలో జరుగుతున్న తాజా పరిస్థితుల దృష్ట్యా అటు జపాను, చైనా ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావానికి లోనవుతా ఉన్నాయి. ఇక చైనాలో ఉన్న చైనా రాజధాని షాంఘై ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రష్యాలో ఇలాంటి ఒక భూకంపం సంభవించడం దాదాపు 2011లో ఒకసారి ఇలాంటి భూకంపం సంభవించింది. అప్పుడు రెక్టార్ స్కేల్పై 8.2 తీవ్రతతో నమోదైంది. ఇప్పుడు 8.8 తీవ్రతతో నమోదైంది. ఇక ఇలాగ చూసుకుంటే రష్యాలో ఇంత పెద్ద భూకంపము 1952లో ఒకసారి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక భూకంపం అయితే సంభవించింది. అయితే ఇలాంటి భూకంపము, ఇలాంటి సునాములు, ఇప్పుడు ఇలాంటి సునాములు, భూకంపాలు కూడా వరుసగా వచ్చే అవకాశం ఉన్నదని సిస్మాలజీ అయితే తెలుపుతా ఉన్నది. దానికి సంబంధించిన అధికారులు కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తీర ప్రాంతాలకు కానీ ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బయటకు రావాలని, అలాగే పర్యాటకులను కూడా పలు నిషేధాలు అయితే విధిస్తూ ఉన్నారు. మొత్తం మీద 2004లో బాక్సింగ్ డే రోజు జరిగిన ఆ విధ్వంసాన్ని అయితే ఇప్పుడు ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. 2004లో అంటే క్రిస్మస్ మరుసటి రోజు, క్రిస్మస్ తర్వాత అంటే డిసెంబర్ 26న జరిగిన అలాంటి విధ్వంసమే ఇప్పుడు అందరి ముందు అయితే కదిలిస్తూ ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద విధ్వంసము ఇప్పటివరకు జరగలేదు. అప్పుడు దాదాపు లక్షల మంది అయితే మరణించారు. అది దాదాపు శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు అలాగే భారతదేశానికి కూడా ఆ ముప్పు వాటిల్లింది. ఎలాంటి ముప్పు ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు భారతీయ శాస్త్రవేత్తలు కూడా దాన్ని అయితే అనుమానిస్తూ ఉన్నారు. మొత్తం మీద రష్యాలో జరుగుతున్న తాజా పరిస్థితులు అయితే అందరినీ భయభ్రాంతుల్ని గురి చేస్తూ ఉన్నాయి. రష్యాలో అక్కడ నగరాలతో పాటు భవనాలు సైతం కుదేలవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రష్యా ప్రాంతంలో ఉన్న హైక్వాడో నగరంలో ఈ భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు. ఇది దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రాన్ని గుర్తించినట్లయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఇదైతే ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టాన్ని కానీ, ఆస్తి నష్టాన్ని కానీ జరపలేదనేది కొన్ని నివేదికలు అయితే తెలుపుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా 8.8 రెక్టార్ స్కేల్తో నమోదైన ఈ భూకంప తీవ్రతతో ఖచ్చితంగా నష్టం అయితే భారీ నష్టమే జరిగి ఉంటుందని చెప్పేసి కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. మరి దీనిపై ఇటు రష్యా ప్రభుత్వం అయితే అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ రష్యాలో జరుగుతున్న ఈ వరుస భూకంపాల కారణంగా ఇటు అమెరికా కానీ, జపాన్ కానీ, చైనా కానీ వరుసగా భయభ్రాంతులకైతే గురి అవుతున్నారు.
వరుసగా భయభ్రాంతులు అయితే చెందుతూ ఉన్నారు. అటు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అమెరికాలో జరుగుతున్న ఈ తాజా ఏదైతే హవాయిలో జరుగుతున్న ఈ తాజా పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారత కౌన్సిలేట్ జనరల్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నది. ఖచ్చితంగా అక్కడ భారతీయులకు కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ రష్యాలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ప్రపంచానికి ముప్పు వాటిల్లబోతుందా అన్న అనుమానాలను అయితే నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ భూకంపాలు ఎక్కడి వరకు దారితీస్తాయో.